నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆ పరమేశ్వరి సర్వమంగళ అయినటువంటి ఆ దుర్గాదేవి పాదాలకు నమస్కరిస్తూ, దుర్గా, దుర్ అంటే చెడుని, గా అంటే పోయేటట్టుగా చేసేది, అంటే చెడ్డవాడిని సంహరిస్తుంది, చెడును పోగొడుతుంది. కాబట్టి ఆమె దుర్గాదేవి అయింది. ఆమె నుండే సతీదేవి, పార్వతీదేవి వీళ్ళందరూ కూడా దుర్గాదేవి నుండే వచ్చారు అని పురాణ వాంగ్మయం చెప్తున్నది. దుర్గముడు అన్న రాక్షసుని చంపటం వల్ల దుర్గాదేవి అయిందని మరికొందరు అన్నారు. వేదాలను అపహరించిన దుర్గముడు, అతన్ని చంపటం కోసం దుర్గాదేవి వచ్చిందిట. రాక్షస బాధ నుండి మమ్మల్ని తప్పించమని దేవతలందరూ ప్రార్థిస్తే, వేదాలు లేవు, వేద పారాయణ లేదు, దేవతలకు శక్తి లేదు, అప్పుడు దుర్గాదేవి వచ్చింది అని కొంతమంది చెప్తారు దుర్గముడిని చంపటానికి. ఎన్నో సంవత్సరాల పాటు జరిగింది దుర్గముడికి దుర్గాదేవికి యుద్ధం. ఆ సందర్భంలోనే దుర్గముడు అమ్మవారితో యుద్ధం చేయలేక పారిపోయాడు. పరిగెడుతుంటే ఏ దిక్కులో పరిగెడితే ఆ దిక్కులో కల్లా తన రూపాన్ని ఉంచిందిట. దశ మహావిద్యలుగా తన రూపాలను తీసుకుందిట. కాళీ, తార, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి, త్రిపుర భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి, ఈ రూపాలన్నింటినీ తీసుకుందిట. 8 దిక్కులు, ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు వైపు కూడా వెళ్ళనీయకుండా ఆ దుర్గముణ్ణి చంపేసింది దుర్గాదేవి. నవరాత్రులప్పుడు అందరం దుర్గని పూజిస్తాం, దుర్గని స్తుతిస్తాం. ఆమె అనుగ్రహం ఉంటే యుద్ధంలో విజయం సాధించినట్లుగా ఆమె అనుగ్రహంతోనే పాండవులు యుద్ధరంగంలో విజయభేరి మోగించినట్లుగా తెలుస్తున్నది. సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పాట, అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు పాండవులతో పూజ చేయించాడు దుర్గాదేవికి. అట్లనే కురుక్షేత్ర సంగ్రామం కూడా ముందర అమ్మవారిని పూజించాకే యుద్ధరంగంలోకి వెళ్ళారట. యుధిష్ఠిరుడు చేసినటువంటి దుర్గాస్తవం ప్రసిద్ధమైంది. అలాగే మహాభారత కాలంలో దుర్గా అన్న పేరున్నటువంటి ఒక నది కూడా ఉందిట. పాండవులు స్నానం ఆచరించేవాళ్ళట ఆ నదిలో. చండీ సప్తశతిని చాలామంది దుర్గా సప్తశతి అని కూడా పిలుస్తారు. అందులో దుర్గాదేవి మంత్రం కూడా ప్రధానంగా కనిపించేటువంటి మంత్రం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరుణాయ సదాద్రచిత్త. అంటే భయాన్ని పోగొడుతుంది. అమ్మా, నీవు తప్ప ఎవరున్నారు? మాకు భయం కలుగుతున్నది, మమ్మల్ని రక్షించు, నువ్వు తప్ప రక్షించే వాళ్ళు ఎవరున్నారు అని ప్రార్థిస్తే ఆ దుర్గాదేవి వస్తుంది, సర్వశుభములను అందిస్తుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి అన్నారు ఆ మంత్రంలో. దారిద్ర్యాన్ని పోగొట్టి దుఃఖాలని పోగొడుతుంది, సర్వ ఉపకారం చేస్తుందిట, అన్ని రకాల ఉపకారాలు. కరుణాయ సదాద్ర చిత్త అన్నారు. అత్యంత కరుణతోటి నిండినటువంటి మనసు దుర్గాదేవిది. ఆవిడ కరుణతోటి, వాత్సల్యంతో భక్తులను దగ్గరికి తీస్తుంది, భక్తులను అనుగ్రహిస్తుంది అని మనకు ఆ దుర్గా సప్తశతిలో కనిపిస్తున్నది. అలాగే దుష్ట శిక్షణ కోసం దుర్గాదేవి, పరమేశ్వరి అవతారం దుర్గాదేవి. ఆ దుర్గాదేవి కూడా మరిన్ని అవతారాలు తీసుకుంది అనేక సందర్భాలలో దుష్టులను శిక్షించటానికి. రక్తదంతిక అని ఒక అవతారం తీసుకుంది. ఒకసారి దేవతలని, మానవులని ఇబ్బంది పెట్టడానికి ఒక రాక్షసుడు తపస్సు చేసి వరాలు సాధించి వచ్చాట. విప్రచిత్తన్న రాక్షసుడు. దేవతలందరూ దుర్గాదేవిని పూజించి ప్రార్థించి, అమ్మా రక్షించు ఈ దానవుడి బారి నుండి మమ్మల్ని అంటే, ఆమె తీవ్రమైన రూపంతో వచ్చి ఆ రాక్షసుణ్ణి చంపి రక్తం తాగిందిట. ఆమె పళ్ళ నిండా కూడా రక్తంతో నిండిపోయి ఉన్నాయిట.
రాక్షసుడి రక్తంతో. అందుకని ఆమెని రక్తదంతిక అని అన్నారు. అలా ఆమె దుష్ట శిక్షణ కోసం ఎన్నో అవతారాలు తీసుకుంది. నవదుర్గలుగా భక్తులను అనుగ్రహించటానికి ఏ ఏ రకమైన కోరికలు ఏ రూపాన్ని తీసుకొని పూజిస్తే వస్తాయో అన్ని రకాల కోరికలు తీరటం కోసం 9 రకాలైన రూపాలు తీసుకున్నది దుర్గాదేవి. నవదుర్గలుగా తనను తాను ప్రకటించుకుంది. ప్రథమాం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచం స్కందమాతే, షష్టం కాత్యాయనీతి, సప్తమం కాలరాత్రి, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధయాత్రి. ఇవన్నీ కూడాను 9 రూపాలుగా దుర్గాదేవి ప్రకాశించినటువంటి నవదుర్గ రూపాలు. శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటగా, కూష్మాండ, స్కందమాతగా, కాత్యాయనిగా, కాళరాత్రిగా, మహాగౌరిగా, సిద్ధిదాత్రిగా ఆమె 9 రకాలైన రూపాలు తీసుకుంది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. నవరాత్రులలో 9 రోజులు కూడా చాలా చోట్ల ఈ 9 అవతారాలు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అవతారం చొప్పున వేస్తూ ఉంటారు. అలా వేసిన అవతారాల్లో మొదటి రోజు వేసే అవతారం శైలపుత్రి అవతారం. శైలపుత్రి అంటే హిమవంతుని కుమార్తె. సతీదేవిగా శరీరం వదిలేశాక పార్వతిగా పుట్టింది హిమవంతుడికి, మేనకకి. ఆ శైలపుత్రి శివుని కోసం తపస్సు చేసింది. శైలపుత్రి ఆమెకి వృషభవాహనిగా ఉంటుందిట. త్రిశూలంగా పద్మము ధరిస్తుంది. శివపురాణంలో కూడా ఈ శైలపుత్రి గురించిన వర్ణన ఉన్నది మనకి. అట్లాగే ద్వితీయం బ్రహ్మచారిణి, బ్రహ్మచారిణి రూపంతో ప్రకాశిస్తున్నటువంటి దుర్గ. నారదుడు వచ్చాడు హిమవంతుడి దగ్గరికి. పార్వతికి చెప్పాడు, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాడు. శివుని కోసం తపస్సు చేయి, శివుడు వస్తాడు అని చెప్తే ఆమె తీవ్ర తపస్సు చేస్తున్నది. అల్లకల్లోలమైపోయినాయి లోకాలన్నీ. ఆ తీవ్ర తపస్సును చూసి దేవతలందరూ శివుడు ధ్యాననిష్ఠలో ఉన్నాడు, పార్వతీదేవి చేస్తున్నటువంటి తపస్సుతోటి లోకాలు అల్లకల్లోలం అవుతున్నాయి, ఇంకా సమయం రానట్టుగా ఉన్నది, వస్తే ఆ పరమేశ్వరుడు పార్వతిని చేరుతాడు, ఆమె తీవ్రతరమైన తపస్సు కాస్త తగ్గితే మంచిది, చెప్పే ధైర్యం మాకెవరికీ లేదు, నీవే వెళ్ళి చెప్పు అని బ్రహ్మను ప్రార్థిస్తే బ్రహ్మ వచ్చేట ఆ పార్వతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మా సతీదేవి దుర్గవి నువ్వు, నీవు చేస్తున్నటువంటి తపస్సుతోటి లోకమంతా అల్లకల్లోరమవుతున్నది, బ్రహ్మచారిణిగా నీవు ప్రకాశిస్తున్నావు, బ్రహ్మస్వరూపిణివి అని ఆమెకు నమస్కరించి ఆ తపస్సులోని తీవ్రతని తగ్గించాడు బ్రహ్మ. అటువంటి ఆ బ్రహ్మచారిణి అవతారం నవరాత్రులలో 2వ రోజు వేస్తారు. ఆమెను కనుక పూజిస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మస్వరూపిణి ఆ బ్రహ్మచారిణి. అట్లాగే 3వ అవతారం చంద్రఘంట అవతారం. చంద్రుణ్ణి శిరస్సును ధరించేటువంటి చంద్రఘంట, మనసు మీద ప్రభావం చూపించేటువంటి గ్రహం చంద్రగ్రహం. ఆ చంద్రఘంట 10 చేతులతో పులివాహన అయి ఉంటుందిట. ఆ చంద్రఘంటని పూజిస్తే మనశ్శాంతి వస్తుంది, మానసికమైన ఇబ్బందులు తొలగిపోతాయి. చంద్రుడి వెన్నెలలో గనక చంద్రఘంట మంత్రం చేస్తే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. అట్లాగే 4వ నవదుర్గ అవతారం కూష్మాండ అవతారం. ఆదిశక్తిట కూష్మాండాదేవి. సూర్యమండలంలో ఉంటుందిట. సూర్యుడికి ప్రకాశించే శక్తిని ఇచ్చినటువంటి కూష్మాండాదేవి ఆవిడ తన శక్తి వల్లే సూర్యుని ప్రకాశింపజేస్తున్నదిట. అష్టభుజి అయినటువంటి
ఆ కూష్మాండ. సాధారణంగా సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యమండల అధిదేవతగా కూష్మాండం చెప్పబడింది. ఆ కూష్మాండను పూజిస్తే కూడా అనారోగ్య సమస్యలు తీరిపోతాయిట. ప్రపంచమంతా చీకటి నిండి ఉన్న వేళ సూర్యుడిని ప్రకటింపచేసి ప్రపంచాన్నంతా వెలుగుతో నింపిన కూష్మాండాదేవి. కొన్ని చోట్ల ఈ బాలారిష్టకాలు కలిగించే దేవతల్లో కూడా కూష్మాండ అని మరొక దేవత పేరు చెప్తూ ఉంటారు. సరే, అదేమైనప్పటికీ కూడాను నవరాత్రులలో 4వ రోజు పూజించేటువంటి కూష్మాండాదేవి. 5వ అవతారం పంచమం స్కందమాత అంటే కుమారస్వామి తల్లి. 4 హస్తాలతో కుమారస్వామి చిన్న పిల్లవాడిగా ఆవిడ ఒళ్ళో కూర్చుంటాడు 6 తలలతోటి. ఆ దేవిని పూజిస్తే ఆ స్కందమాత ఆ అమ్మవారి అనుగ్రహం మాత్రమే కాదు, ఆమె ఒడిలో ఉన్నటువంటి ఆ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా అనుగ్రహిస్తాడు. సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ స్కందమాత పూజించి ఆమె మంత్రాన్ని చేస్తే, ఆమెను ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. అట్లాగే షష్టం కాత్యాయని దేవి. కాత్య వంశంలో ఆ రాజు చేసినటువంటి తపస్సు మెచ్చి దుర్గాదేవి ప్రత్యక్షమైనటువంటి ఆ దుర్గాదేవిని ప్రార్థించాడు, అమ్మా నీవు నా కూతురుగా పుట్టాలి అని. అలా కాత్యాయని దేవి పుట్టింది ఆ కాత్య వంశపు రాజు తపస్సుకు మెచ్చి. గోపికలు పూజించారు కాత్యాయనిని. కృష్ణుడు కావాలి మాకు అని కాత్యాయని వ్రతం చేశారు. కృష్ణుని భర్తగా అనుగ్రహించు అని కాత్యాయనిని పూజించారు. ఇప్పటికీ బృందావనంలో ఆ గోపికలు పూజించినటువంటి కాత్యాయని ఆలయం ఉంది. అలాగే మరొక చోట ఇంకొక కాత్యాయని దేవి అని ఇంకొక ఆలయం ఉంది. అక్కడ ఉండే కాత్యాయని కాళీదేవి. సతీదేవి కేశం అంటే ఆవిడ శరీర భాగాలు పడ్డ చోట ప్రధాన అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. అట్లాగే చిన్న చిన్న భాగాలు కూడా పడి అవి కూడా శక్తిపీఠాలుగా ఉన్నాయి. అలా సతీదేవి కేశపాశాలు పడ్డాయి బృందావనంలో. కేశకాళిగా కాత్యాయనిగా బృందావనంలో ఒక మందిరం ఉన్నది. అక్కడ కేశకాళి కాత్యాయనిగా పూజిస్తున్నారు. ఆ కాత్యాయని దేవిని పూజిస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది, మంచి భర్త లభిస్తాడు. అందుకని పరమేశ్వరుడు అయిన ఆ కృష్ణుని కోసం కాత్యాయదేవిని ఆరాధించారు గోపికలు తమ భర్తగా ప్రసాదించమని. కాళరాత్రి సప్తమం కాళరాత్రి అంటే 7వ రోజు వేసేటువంటి అవతారం కాళరాత్రి అవతారం. 4 చేతులతో గాడిద వాహనంగా ఉన్నటువంటి కాళరాత్రి. నల్లగా ఉంటుంది, అగ్నిస్వరూపిణిట ఆవిడ. 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆమె భూత నివారిణి, దుష్టగ్రహ బాధల్ని తొలగిస్తుంది. అంతేకాక ఆమెని మరణరాత్రి అని కొంతమంది వర్ణించారు. అంటే ఒక వ్యక్తి కనుక మరణిస్తే ఆ రోజు రాత్రి వచ్చి అతని ఆత్మని తీసుకెళ్తుంది. అక్కడి నుండి తీసుకెళ్లేటువంటి దేవత కాళరాత్రి అని తెలుస్తుంది. అట్లాగే మహాగౌరి, గౌరవన్నం తెల్లగా ఉన్న దేవత మహాగౌరి. పార్వతీదేవి తపస్సు చేస్తున్నది పరమేశ్వరుడి కోసం. ఎన్నో ఎన్నో సంవత్సరాల పాటు సాగిపోయిన తపస్సు. ఆమె లోకాలు కూడా తల్లడిల్లేట ఆ తపస్సులో నుంచి వచ్చిన శక్తి వల్ల. అన్నేళ్లుగా ఆవిడ తపస్సు చేస్తున్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా ఆమె శరీరం మీద పడ్డాయి. ఆమె జుట్టంతా కూడాను నేల మీద ఉన్నటువంటి మట్టితోటి నిండిపోయింది. ఆ కేశపాశాలన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మట్టితోటి నిండిపోయి ఉన్నాయి. పరమేశ్వరుడు వచ్చేటప్పటికి ఆవిడ నల్లగా కనిపించిందిట. వెంటనే ఆయన తన జటాజూటాల్లో నుండి గంగాదేవిని ప్రవహింపజేశాడు, అభిషేకించాట పార్వతిని. ఆమె
కురలని ఆమెని కూడా. ఆ దుమ్ము ధూళి అంతా పోయి గౌరవర్ణంతో ప్రకాశించింది మహాగౌరిగా. 4 చేతులతోటి త్రిశూలధారిణి అయి నిలబడింది ఆ మహాగౌరి. సిద్ధిదాత్రి 9వ నవదుర్గా అవతారం ఈ సిద్ధిదాత్రి. 8 రోజులు 8 రకాల దుర్గాదేవి అవతారాలు. 9వ రోజు సిద్ధిదాత్రి అవతారం. మిగతా రోజుల్లో ఏమైనా లోటుపాట్లు జరిగినా ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని గనక పూజిస్తే 8 రోజుల ఫలితం వస్తుంది. 8 అవతారాల ఫలితం, సకల కామ్య సిద్ధి కోసం ఈ సిద్ధిదాత్రిని పూజిస్తారు. గంధర్వులు, యక్షులు, సిద్ధులు ఈ సిద్ధిదాత్రిని అర్చిస్తారు. సమస్త సిద్ధులకి అధిదేవతట. ఇంకా చెప్పాలంటే ఒక కథ ఉన్నది. ఆమె శివుణ్ణి సృష్టించిందిట. శివుడు విష్ణుమూర్తిని సృష్టించాడు. బ్రహ్మ విష్ణుమూర్తి నుంచి ఆవిర్భవించాడు. సృష్టిని మొదలు పెట్టాలంటే బ్రహ్మ చెప్పాట, స్త్రీ లేకుండా సృష్టి ఏమిటి అని అడిగితే పరమేశ్వరుడు అదే మాట సిద్ధిదాత్రిని అడిగాడు. అప్పుడు అర్ధనారీశ్వర తత్వాన్ని ఆమె ప్రవేశపెట్టింది. తానే శివస్వరూపిణిగా, శివశక్తి స్వరూపిణిగా, శివుడు పార్వతి ఇద్దరూ కలిసినటువంటి ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఆ సిద్ధిదాత్రి అనుగ్రహించింది. అటువంటి ఈ నవదుర్గలను కూడా పూజిస్తే నవరాత్రులలో 9 రోజులు వేసేటువంటి అమ్మవారికి చేసేటువంటి ఈ అలంకారాలని ఆ రోజుల్లో ఆ దేవతలను పూజిస్తే వాళ్ళు కోరుకునేవి అనుగ్రహిస్తారు. వాళ్ళ మంత్రాలు చేయాలి, చేస్తే శీఘ్రంగా అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే దుర్గాదేవి తీసుకున్నటువంటి మరొక అవతారం కనకదుర్గాదేవి అని చెప్తారు. కొంతమంది మహిషాసుర మర్దన వధ అక్కడే జరిగింది, అక్కడే స్వయంభూగా కనకదుర్గాదేవి వెలిసిందని చెప్తారు. విజయుడికి ఆ పరమేశ్వరుడు కనిపించి విజయుణ్ణి అనుగ్రహించిన చోటు విజయవాడగా చెప్తారు. అయితే ఇంకొక కథ, పల్లవ వంశరాజు పరిపాలిస్తున్న రోజుల్లో ఆ రాజు యొక్క కుమారుడు పొరపాటున ఒక పేదరాలి కొడుకుని రథం తొక్కించి చంపేశాడని, తన కొడుకైనా కూడా రాజకుమారుడైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ ఏ విధమైనటువంటి శిక్షను అమలు చేస్తారో ఆ ఉరి శిక్షనే అమలు చేశాడని, అది చూసి సంతోషించిన దుర్గాదేవి కనకవర్షం కురిపించింది. ఆ కనక స్వరూపిణియే కనకదుర్గా అని మరొక కథనం. అటువంటి కనకదుర్గాదేవి ఇవాళ విజయవాడలో మనందరినీ అనుగ్రహిస్తున్న దేవత. మరొక దేవత వనదుర్గ. వనములలో సంచరించేటువంటి వనదుర్గ. ఈమె దుర్గా స్వరూపిణియే. ఈమెకు సంబంధించి 700 శ్లోకాలు మహావిద్యగా వనదుర్గ సప్తశతిగా ఇవాళ వెలుగొందుతున్నాయి. ఆ వనదుర్గ మహావిద్య సప్తశతిని ఎందరో పారాయణం చేసి అనేక అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ఎన్నో మంత్రాలు చెప్పబడ్డాయి మంత్రశాస్త్రంలో. దుమ్ అనేది దుర్గా బీజం. రాహుగ్రహ దోషం ఉంటే ఆ దుర్గాదేవిని పూజిస్తే అందుకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయిట. ఆమెను అర్చించి, అందుకనే రాహుకాలంలో దుర్గాదేవిని అర్చించమని చెప్తారు, రాహుకాలంలో దుర్గాదేవిని పూజించమని చెప్తారు. ఆసురీ దుర్గా మంత్రం అనొక మంత్రం ఉన్నది. ఆ మంత్రం జనవశీకరణ మంత్రం, తీవ్రమైన విద్య. వనదుర్గ మహావిద్య అది సప్తశతి కాదు, పంచశతి, అంటే 500 శ్లోకాలతో కూడినటువంటి మహావిద్య వనదుర్గ పంచశతి.
అది పారాయణ చేస్తే దుష్టగ్రహ భార తొలగిపోతుంది, ధైర్యం వస్తుంది. అసలు వనదుర్గ మంత్రం ఉన్నది. ఆ మంత్రంలోనే ఉత్తిష్ట పురుషికి స్వపిషి భయమే సముపస్థితం యాశక్యమశక్య వాత్తన్మే భగవతి శమయ సమయ స్వాహ. అమ్మా వనదుర్గ, నీవు వచ్చి నాకు భయం కలుగుతున్నది, నీవు నిద్రపోతున్నావా ఏమి? తొందరగా రా తల్లి, నా భయాన్ని తొలగించు, ధైర్యాన్ని ప్రసాదించు అనేదే ఆ వనదుర్గాదేవి మంత్రం. ఇక్కడ పురుష స్వరూపిణి, పురుషికి అన్నారు ఆ మంత్రంలో, పురుష స్వరూపిణి ఆ వనదుర్గాదేవి. అట్లాగే మరొక మంత్రం ఏంటంటే శూలిని దుర్గాదేవి మంత్రం ఉన్నది. శూలాన్ని ధరించినటువంటి దుర్గా ఎటువంటి కష్టాలనైనా ప్రతికూల పరిస్థితులనైనా తొలగించగలిగేటువంటి శూలిని దుర్గా మంత్రం. ఎన్నో అవతారాలు, ఎన్నో రూపాలు తీసుకున్న ఆ మహాదేవిని, పరమేశ్వరిని భక్తితో సేవిస్తే ఏ రూపంలో అయినా సరే ఆమె వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది. దేవత పరమేశ్వరి తీసుకున్న అనేక అవతారాలు ఉన్నాయి. అందులో షష్ఠీదేవి అని ఒక అవతారం ఉంది. స్వయంభూ మను పుత్రుడు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడు చాలా కాలం తపస్సు చేస్తూ ఉన్నాడు. వివాహం మీద ఆసక్తి కలగలేదు. చివరికి బ్రహ్మ ఆజ్ఞతోటి మాలినీదేవి అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంతానం కలగలేదు ఎంతో కాలం. అయితే సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశారు. కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్టి యాగం చేశారు. జనకుడు కూడా పుత్రకామేష్టి యాగం చేద్దాం అనుకున్నట్ట. దశరథుడు పుత్రకామేష్టి చేశాడు, అట్లనే నేను కూడా పుత్రకామేష్టి చేద్దాం అనుకున్నాడు. ఆ దశరథుడికి పుత్రకామేష్టి వల్లే రామలక్ష్మ భరత శత్రుఘ్నులు కలిగారు. కానీ జనకుడికి ఆ పరమేశ్వరి తాను స్వయంగా సీతాదేవి రూపంలో లభించింది. అలా వాళ్ళు కూడా పుత్రకామేష్టి యాగం చేశారు పిల్లల కోసం. గర్భవతి అయింది మాలినీదేవి. సంతానం కలిగింది, కానీ మృత సంతానం. మరణించినటువంటి శిశువు పుట్టింది మాలినీదేవికి. దుఃఖించింది, ఏం చేయాలో తెలియలేదు. పరమేశ్వరిని ప్రార్థించారు ఆ దంపతులు. పరమేశ్వరి అంశ అయినటువంటి స్కందుని భార్య దేవసేనాదేవి, ఆ బ్రహ్మ మానసపుత్రికట, ఆ దేవసేన స్త్రీ రూపం తీసుకొని దేవసేనాదేవిగా అక్కడికి వచ్చింది. తన చేతి స్పర్శతోటి ఆ మృత శిశువుకి ప్రాణదానం చేసింది. సువ్రతుడు అని పేరు పెట్టారు. సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం శ్వేతచంపక వర్ణాభాం రత్నాభరణ భూషితాం పవిత్ర రూపాం పరమాం దేవసేనాం పరాం భజే. పవిత్ర రూపాం పరమాం దేవసేనాం సదాం భజే. అలా శ్వేతచంపక వర్ణంతో రత్నాభరణాలను ధరించి పుత్ర భిక్ష పెట్టినటువంటి ఆ షష్ఠీదేవి దేవసేనకి పూజలు చేశారు, అర్చించారు ప్రియవ్రతుడు మాలినీదేవి. ఆ రోజు నుంచి ఒక పూజా విధానం మొదలైంది. ఆ మరణించి పుట్టినటువంటి శిశువుకి ప్రాణదానం చేసింది. అతనికి సువ్రతుడు అని పేరు పెట్టారు. ఆ సువ్రతుడికి ప్రాణదానం చేసినటువంటి షష్ఠీదేవి, అందుకని ఆమెను పూజించాలి. అందుకే ఆ తర్వాత కూడా లోకాచారంగా మొదలైందిట. శిశువు పుట్టిన 6వ రోజు కానీ 11వ రోజు కానీ అన్నప్రాసన చేసే రోజు కానీ బాల అరిష్టాలు ఏవి రాకుండా ఉండాలంటే ఈ షష్ఠీదేవిని పూజ చేయాలి. ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి శుక్ల షష్ఠి రోజు ఈ పూజ చేస్తే
ఎటువంటి బాల అరిష్టాలు రావు. సాలగ్రామం కలశం పెట్టి నిత్య పూజా విధానంతో పూజించవచ్చుట. ఆ షష్ఠీదేవి అనుగ్రహం వలన షష్ఠీదేవి అనుగ్రహంతో ప్రాణం పోసుకున్నటువంటి ఆ సువ్రతుడు మహావీరుడై రాజ్యాన్ని పరిపాలించాట. ఆ షష్ఠీదేవికి సంబంధించినటువంటి స్తుతి ఒకటి చేశాడు ప్రియవ్రతుడు. నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవై నమో నమః. ఆ షష్ఠీదేవిని నేను పూజిస్తున్నాను, నాకు పుత్రభిక్ష పెట్టినటువంటి షష్ఠీదేవిని నేను ప్రార్థిస్తున్నాను అని అన్నాడు ఆ ప్రియవ్రతుడు. బ్రహ్మ స్వయంగా సంతానం కావాలనుకునేటువంటి వారికి తన మానసపుత్రిక అయినటువంటి ఈ షష్ఠీదేవి పూజా విధానాన్ని, షష్ఠీదేవి మంత్రాన్ని అందించాడు. ఆ షష్ఠీదేవి మంత్రం కనుక చేస్తే సంతానం కలుగుతుంది. ఇలా ఎన్నో ఎన్నో అవతారాలు తీసుకొని ఆ అవతారాన్ని పూజిస్తే మన కామ్యములన్నీ సిద్ధించటం కోసం పరమేశ్వరి చేసినటువంటి అద్భుత లీలలే అమ్మవారి ఈ అవతారాలన్నీ. అలా ఆ పరమేశ్వరి తీసుకున్నటువంటి మహాసరస్వతి అవతారం గురించి, ఆ సరస్వతీదేవి యొక్క లీలల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.